హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షి గిరీష వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసరికి గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మీరు కావాలంటే మైదాతో అయినా చేయొచ్చు, నేను గోధుమ పిండితో చేస్తాను. ఫస్ట్ ఒక హాఫ్ కప్ షుగర్ అండ్ 4 ఇలాచీ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత అదే హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీని ఒక బౌల్లో వేసుకోవాలి. కావాలంటే మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, నేను మాత్రం ఆయిల్ వేసాను. బటర్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ శనగపిండి, కొంచెం బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా జల్లెడ పట్టుకోవాలి. జల్లించకుండా వేస్తే మాత్రం బిస్కెట్స్ అనేవి గట్టిగా వస్తాయి, క్రంచీగా అయితే రావు. నేను చూపించిన విధంగా మీరు జల్లెడ పట్టుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పంచదార ఇంకా ఆయిల్ ఇవన్నీ వేసాం కదా, వేసి దాంతోనే ఇంకా మనకి ఆ పిండి కలిసిపోతుంది. కలవకపోతే మాత్రం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. మళ్ళీ గట్టిగా చపాతీ పిండిలా మాత్రం కలపొద్దు, చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే మాత్రం బిస్కెట్స్ అనేవి గట్టిగా వస్తాయి, క్రంచిగా అయితే రావు. నేను చూపించిన విధంగా అలా సాఫ్ట్గా కలుపుకోండి. ఒక ప్లేట్ వేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇంకొక ప్లేట్ తీసుకొని బాగా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు, నేను అయితే ఆయిల్ అప్లై చేస్తున్నా. ఇంకా ఈ పిండి కొంచెం కొంచెంగా తీసుకొని సర్కిల్ షేప్లో చేసి బిస్కెట్ షేప్లో చేసుకోవాలి. చేతికి మాత్రం ఆయిల్ అప్లై చేసుకోవాలి, మళ్ళీ అంటుకుపోతాయి. ఆయిల్ అప్లై చేసి నేను చూపించే విధంగా చేసుకోవాలి. కావాలంటే మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు, నేనైతే ఇలా సర్కిల్ షేప్లో చేస్తున్నా. ఇంకా అన్నీ ఇలా ఈ షేప్లో చేసుకోండి.
ఇంకన్నీ ఈ విధంగా చేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని బాగా ప్రీహీట్ చేసుకోవాలి ఒక 10 minutes. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇలా పెట్టుకోవాలి, లేకపోతే స్కిప్ చేసేయండి. ప్రీహీట్ అయ్యాక ఇప్పుడు ఈ బౌల్లో ఈ ప్లేట్ పెట్టేద్దాం. పెట్టేసి ఒక 20 minutes అలానే పెట్టేద్దాం. బయటికి ఆవిరి అనేది పోకుండా అలా ఏదైనా గట్టిగా పెట్టుకోవాలి. 20 minutes తర్వాత చూద్దాం. బిస్కెట్స్ అనేవి బాగా ఉడికిపోయాయి. ఒక 10 minutes పక్కన పెట్టేద్దాం, చల్లారాలి. చల్లారాక తీద్దాం. చల్లారకుండా తీస్తే ముక్కలు అయిపోతాయి బిస్కెట్స్. బిస్కెట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని బిస్కెట్స్ తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా బిస్కెట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.